స్నేహితులందరికీ శుభోదయం. చారు ఛానల్‌కి స్వాగతం, సుస్వాగతం. అందరూ బాగుండాలి మనసారా దేవుని కోరుకుంటూ ఈరోజు సింహాచలం వీడియో అండి. ఆ మధ్య సింహాచలం వెళ్ళాం కదా! ఇక్కడ తొలిపావంచ అండి. మాకు గాజువాకలోనే డైరెక్టర్ కొండ మీదకెళ్ళే ఆర్టీసీ బస్సు దొరికింది. ఇది చూసారా? ఇది దేవస్థానం బస్సు. ఈ ఆటోస్ ఇక్కడి వరకే పైకెళ్ళవు. ఓన్ వెహికల్స్ వెళ్తాయి. ఇక్కడ ఆర్చ్ ఉందండి. ఆర్చ్ పక్క నుంచి వెళ్తుంది. వచ్చేటప్పుడు ఆర్చ్ లోపల నుంచి వస్తాయి బయటికి. కొండ మీదకి వెళ్తూనే చాలా జాగ్రత్తగా డ్రైవ్ చేస్తారండి. దేవస్థానాలకు వెళ్ళేటప్పుడు కొండల మీదే ఎందుకు గుడులు ఉంటాయంటే, మనకి అక్కడ కొండలు పైన ఉన్న చెట్లుకి ఔషధ గుణాలు ఉంటాయండి. మనకు తెలియని కొన్ని చెట్లు ఉంటాయి. దానివల్ల వీచే గాలి మనం పీల్చడం వల్ల మనకి మంచిది. పాజిటివ్ ఎనర్జీ వస్తది. ప్లస్ ఇంకోటేంటంటే హెల్త్‌కి కూడా మంచిది. అలా బయటికి వెళ్ళటం, దేవుడికి దండం పెట్టుకోవడం ఉంటే మంచిదండి. ఇదంతా పచ్చని చెట్లు. అందులో ఇంతకుముందు జీడిపళ్ళు ఉండేవి. పనసపళ్ళండి. మామిడిపళ్ళు, పనసపళ్ళు అమ్ముతున్నారు. మా చిన్నప్పుడైతే జీడి చెట్లు ఇక్కడ జీడిపళ్ళ చెట్లు ఉండే అంటే జీడిపప్పు అంటాం కదా! దాని చెట్లండి. పైన పండుండి కింద జీడి పిక్కలుండేయి. అవి కనిపించేవండి. అలాగే సంపంగి చెట్లు కూడా చాలా ఎక్కువుండేయి. ఇప్పుడు తక్కువ అసలు చెట్లు కనిపించట్లేదు. కానీ పువ్వులు అమ్ముతారండి కొండ మీద. స్మెల్ ఉండట్లేదండి. ఇంతకుముందైతే అసలు కొండ మీదకి బస్సు ఎళ్తుంటే చుట్టూ చెట్ల వల్ల ఇంత పెద్ద పెద్ద రోడ్లు కాదండి. చిన్న రోడ్లు ఉండేయి. ఎక్కువ చెట్లు ఉండడం వల్ల చెట్లలో సంపంగి చెట్లు, జీడి చెట్లు అలా ఉండేయి. సంపంగి పూలు మంచి వాసన వచ్చేది. ఆ కొండ మించి నీరు పారేదండి. కొండజాల అంటారు కదా! ఆ నీటిలోంచి సంపంగి పూలు రాలిపోయినవి కొట్టుకొస్తుంటే అవి పట్టుకొని అమ్ముకునేవారండి. అవి మనం మంచి వాసన వచ్చేదండి. ఇప్పుడు తక్కువ అసలు చాలా వాసన తగ్గిపోయింది. వ్యూ చూస్తున్నారా? కొండలు చుట్టూ కొండల మధ్యలో దేవుడి గుడి ఉంటది. ఏ కొండైనా అంతే, తిరుపతి అయినా ఇలా శారదమ్మ అన్నీ అలా అన్నీ కొండలపైనే ఉంటాయండి. చూస్తుంటే అంటే మరీ ఎండ కాదు, వర్షం కాదు. మీడియంగా ఉన్న క్లైమేట్ అయితే చాలా బావుంటదండి కొండపైకెళ్ళేటప్పుడు. ఆ కొండ కిందున్న ఊరండి సింహాచలం ఊరంట. ఇల్లులండి అవన్నీని. నేను ఆర్చ్ తీయడం అవ్వలేదండి. బస్సులో కదండీ వెహికల్, అది మామూలు బైక్ మీద అయితే ఆర్చ్ తీయటానికి అయ్యేది. ఎంత ట్రై చేసినా ఆర్చ్ తీయడం అవ్వలేదు. అది చూస్తున్నారా? ఊరంతా కింద. కొండలు కూడా ఒక్కొక్క ఆకారంగా కనిపిస్తాయండి. తిరుపతి కూడా కొండపైన వెంకటేశ్వర స్వామి ఆకారంలా కనిపిస్తది. దానికి దండ కూడా వేసి హారతులు కూడా ఇస్తారు. మనకు కొన్ని కొన్ని వీడియోస్ వస్తాయి. అలాగే ఉంటాయండి ఇక్కడ కూడా. మనం కనిపెట్టలేము. మనం అంత అదృష్టం ఉండదు కదా మనకి. కొండపైన ఇల్లులండి ఇవన్నీని. గుడులు, ఇల్లులు, ఆఫీసులు, తర్వాత భోజనాలు పెడతారు మధ్యాహ్నం అన్న సమారాధన అవుతది. అవి పంతులు గారికి ఇల్లు కూడా పైనే ఉండొచ్చు. నాకైతే తెలీదు. పైన చాలా గుళ్ళుంటాయండి. చుట్టూ భలే కనిపిస్తది. ఓకే అండి. మీరు కూడా అంటే లోపల వీడియో తీయనివ్వరు కదా గర్భగుడిలో. మేము సేవలకెళ్ళేటప్పుడు నిజంగా మాకు లోపలికి పంపిస్తారండి. గుడి లోపలికి సేవ చేసినోళ్ళకి. ఇది డౌన్ అవుతుంది అదే కొండ. అప్ నుంచి డౌన్‌కెళ్తుంది. ఇక్కడ మాత్రం మనం నడిచేవాళ్ళు, బైకుల మీద వచ్చేవాళ్ళు ఈ బస్సులో చూసుకొని చాలా జాగ్రత్తగా డ్రైవ్ చేసుకోవాలి. ఇవన్నీ షాప్స్ అండి. ఇవన్నీ. ఓకే అండి. లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్.